ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా చిక్కుడుకాయ పులుసు చేసుకున్నారా? అమ్మ ఫస్ట్ టైం ఇంట్లో చేసినప్పుడు అయితే చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటారు, పులుసు అసలు చేసుకోరుమా అని చెప్పాను. ఒకసారి తిని చూడు బాగుంటుందని చెప్పింది. ఆ రోజు అయితే నాన్న కోసం అయితే చిక్కుడుకాయ పులుసు చేశారు. చిక్కుడుకాయ పులుసు చేసుకోవడానికి ఫస్ట్ చిక్కుడుకాయ ముక్కలుగా చేసుకొని కొంచెం వాటర్ వేసి దానిలో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు, 1 ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకొని వెడల్పుగా ఉండే కడాయి తీసుకొని పోపు దినుసులు వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్, టమాటా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులో సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఆనియన్స్, టమాటా కొంచెం ఉడికించుకోవాలి. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టేసుకున్నాము. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం చింతపండు అయితే తీసుకోవాలి. ఆనియన్స్, టమాటా సగం వరకు ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు, దీనితో పాటు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇక్కడే కారం, పులుపు, సాల్ట్ చెక్ చేసుకొని ఇంకేమైనా కావాలి అంటే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, మనకి చిక్కుడుకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.